నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 45లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ప్రామిస్. ప్రామిస్‌ని తెలుగులో హామీ లేదా మాట అని అంటాం. హీ మేడ్ ఏ ప్రామిస్. హీ మేడ్ ఏ ప్రామిస్. అతను హామీ ఇచ్చాడు. కీప్ యువర్ ప్రామిస్. కీప్ యువర్ ప్రామిస్. మీ హామీ నిలబెట్టుకోండి. ఆఫీస్. ఆఫీస్‌ని తెలుగులో కార్యాలయం అని అంటాం. హీ గోస్ టు ద ఆఫీస్ ఎట్ 9 AM. హీ గోస్ టు ద ఆఫీస్ ఎట్ 9 AM. అతను ఉదయం 9 గంటలకు ఆఫీసుకి వెళ్తాడు. ద ఆఫీస్ ఈజ్ క్లోజ్ టుడే. ద ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్ టుడే. ఈరోజు ఆఫీసు మూసివేశారు. ఆఫ్టెన్. ఆఫ్టెన్ని తెలుగులో తరచూ అని అంటాం. హీ ఆఫ్టెన్ విజిట్స్ హిజ్ గ్రాండ్ పేరెంట్స్. హీ ఆఫ్టెన్ విజిట్స్ హిజ్ గ్రాండ్ పేరెంట్స్. అతను తరచూ తన తాతమ్మలను కలుసుకుంటాడు. ఇట్ ఆఫ్టెన్ రెయిన్స్ హియర్. ఇట్ ఆఫ్టెన్ రెయిన్స్ హియర్. ఇక్కడ తరచూ వర్షం పడుతుంది. పిక్. పిక్ని తెలుగులో ఎంచుకోవడం లేదా తీసుకోవడం అని అంటాం. పిక్ యువర్ ఫేవరెట్ కలర్. పిక్ యువర్ ఫేవరెట్ కలర్. మీకు ఇష్టమైన రంగును ఎంచుకోండి. హీ పిక్డ్ అప్ ద బుక్. హీ పిక్డ్ అప్ ద బుక్. అతను పుస్తకం తీసుకున్నాడు. మౌంటైన్. మౌంటైన్ని తెలుగులో పర్వతం అని అంటాం. వి క్లైంబ్డ్ ద మౌంటైన్. వి క్లైంబ్డ్ ద మౌంటైన్. మేము పర్వతం ఎక్కాము. ద మౌంటైన్ ఈజ్ కవర్డ్ విత్ స్నో. ద మౌంటైన్ ఈజ్ కవర్డ్ విత్ స్నో. పర్వతం మంచుతో కప్పబడి ఉంది. ఆయిల్. ఆయిల్ని తెలుగులో నూనె అని అంటాం. హీట్ ద ఆయిల్ బిఫోర్ కుకింగ్. హీట్ ద ఆయిల్ బిఫోర్ కుకింగ్. వంటకు ముందు నూనె వేడి చేయండి. హీ అప్లైడ్ ఆయిల్ టు హిజ్ హెయిర్. హీ అప్లైడ్ ఆయిల్ టు హిజ్ హెయిర్. అతని జుట్టుకు నూనె రాశాడు. పుల్. పుల్ని తెలుగులో లాగడం అని అంటాం. పుల్ ద డోర్. పుల్ ద డోర్. ద్వారం లాగండి. హీ పుల్డ్ ద రోప్. హీ పుల్డ్ ద రోప్. అతను తాడు లాగాడు. జాయిన్. జాయిన్ని తెలుగులో చేరడం అని అంటాం. ప్లీజ్ జాయిన్ అస్. ప్లీజ్ జాయిన్ అస్. దయచేసి మాతో చేరండి. హీ జాయిన్ ద టీమ్. హీ జాయిన్ ద టీమ్. అతని జట్టులో చేరాడు. షుడ్. షుడ్ని తెలుగులో చేయాలి. యు షుడ్ స్టడీ. యు షుడ్ స్టడీ. నీవు చదవాలి. వి షుడ్ హెల్ప్ దెమ్. వి షుడ్ హెల్ప్ దెమ్. మనం వారికి సహాయం చేయాలి. జంప్. జంప్ని తెలుగులో దూకడం అని అంటాం. జంప్ హై. జంప్ హై. ఎత్తుగా దూకు. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్. పిల్లి గోడపై దూకింది. షో. షోని తెలుగులో చూపించు అని అంటాం. షో మీ ద బుక్. షో మీ ద బుక్. నాకు పుస్తకం చూపించు. హీ షోడ్ హిజ్ వర్క్. హీ షోడ్ హిజ్ వర్క్. అతను తన పని చూపించాడు. కీ. కీని తెలుగులో
తాళం చెవి అని అంటాం. వేర్ ఈజ్ ద కీ? వేర్ ఈజ్ ద కీ? తాళం చెవి ఎక్కడ ఉంది? ఐ లాస్ట్ మై కీస్. ఐ లాస్ట్ మై కీస్. నాకు తాళం చెవులు పోయాయి. ఓపెన్. ఓపెన్ని తెలుగులో తెరవడం అని అంటాం. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్. ద్వారం తెరవండి. హీ ఓపెన్ ద బాక్స్. హీ ఓపెన్ ద బాక్స్. అతను బాక్స్ తెరిచాడు. క్వశ్చన్. క్వశ్చన్ని తెలుగులో ప్రశ్న అని అంటాం. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. నాకు ఒక ప్రశ్న ఉంది. ఆన్సర్ ద క్వశ్చన్. ఆన్సర్ ద క్వశ్చన్. ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఎకేషియా. ఎకేషియాని తెలుగులో బాబుల చెట్టు లేదా తురుమంజి చెట్టు అని అంటాం. ద అకేషియా ట్రీ గ్రోస్ వెల్ ఇన్ డ్రై ఏరియాస్. ద అకేషియా ట్రీ గ్రోస్ వెల్ ఇన్ డ్రై ఏరియాస్. బాబుల చెట్టు పోకడాల ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. ఎకేషియా వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫర్నిచర్. ఎకేషియా వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫర్నిచర్. బాబుల చెక్కకు ఫర్నిచర్ తయారీకి ఉపయోగిస్తారు. ఫుట్. ఫుట్ని తెలుగులో పాదం లేదా అడుగు అని అంటాం. హీ హట్ హిస్ ఫుట్ వైల్ ప్లేయింగ్. హీ హట్ హిస్ ఫుట్ వైల్ ప్లేయింగ్. అతను ఆడుతుండగా తన పాదాన్ని గాయపరుచుకున్నాడు. షీ వాష్డ్ హెర్ ఫీట్ బిఫోర్ ఎంటరింగ్ ది హౌస్. షీ వాష్డ్ హెర్ ఫీట్ బిఫోర్ ఎంటరింగ్ ది హౌస్. ఆమె ఇంట్లోకి వెళ్లే ముందు తన పాదాలను కడిగింది. కీ. కీని తెలుగులో తాళం చెవి లేదా కీ అని అంటాం. దిస్ ఈజ్ ద కీ టు ద లాక్. దిస్ ఈజ్ ద కీ టు ద లాక్. ఇది తాళానికి కీ. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. కష్టపడటం విజయానికి కీ. షూస్. షూస్ని తెలుగులో షూలు లేదా పాదరక్షలు అని అంటాం. ఐ బాట్ న్యూ షూస్. ఐ బాట్ న్యూ షూస్. నేను కొత్త షూలు కొన్నాను. వేర్ యువర్ షూస్ బిఫోర్ గోయింగ్ అవుట్. వేర్ యువర్ షూస్ బిఫోర్ గోయింగ్ అవుట్. బయటికి వెళ్ళే ముందు పాదరక్షలు ధరించండి. ఆన్. ఆన్ని తెలుగులో పై లేదా మీద అని అంటాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకం టేబుల్ పై ఉంది. దెర్ ఈజ్ ఏ హ్యాట్ ఆన్ హిస్ హెడ్. దెర్ ఈజ్ ఏ హ్యాట్ ఆన్ హిస్ హెడ్. అతని తల మీద టోపీ ఉంది. పుష్. పుష్ని తెలుగులో తోయు లేదా నెట్టు లేదా ప్రోత్సహించు అని అంటాం. డోంట్ పుష్ మీ. డోంట్ పుష్ మీ. నన్ను తోయకు. పుష్ ద డోర్ జెంట్లీ. పుష్ ద డోర్ జెంట్లీ. తలుపును తేలికగా నెట్టండి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.